రామచంద్రుడు లక్ష్మణుడు పర్ణశాల కావించమంటారు. వాడు పర్ణశాల కావిస్తానంటే కట్టెలు వాళ్ళన్నీ కావాలి కదా. ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. సీతాదేవికి నడిచి కాళ్ళు అలసిపోయి కింద కూర్చుండే ప్రయత్నం చెప్తే సీత వద్దంటే నా మాట వెనక ఇంత దూరం వచ్చినావని భర్త భార్యను చూసి భర్త బాధపడతాడు. అప్పుడు సీతాదేవి ఏమంటుంది, అది దేవుడు రాజా రామచంద్ర మహారాజుకి పాడతా కానీ మన వనంలో ఆ రోజు నేను చెప్పిన పాట పాడతాం. నాదా నాకు లేని బాధ నీకేలనయ్యా, నీ నామస్మరణము చేసినంతలో సర్వము నాకు అమృతమున్నానని ఆ పరమ ప్రతీవత శిరోమణి తెలిపగా అప్పుడు లక్ష్మణుడు ఆ పర్ణశాల గట్టబోయి చూడగా అక్కడ జరిగిన సంగతి శ్రీరామచంద్రుడికి ఏ విధంగా చెప్తున్నాడు. రామ రామ పరందామ రామ రామ పరందామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ పావన రామ పటాభిరామ జై జై రామ జానకి రామ. ఆహా నేను పర్ణశాల నిర్మించబోతే అన్ని అపశకనాలే జరుగును. ఈ సంగతి మా అన్నయ్య శ్రీరామచంద్రునితోటి విన్నవించదను. అప్పుడు ఆ యొక్క లక్ష్మణుడు వచ్చి శ్రీరామచంద్రుడితో ఏమని తెలుసుకున్నాడు. అన్న వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా పర్ణశాల గట్టబోతే బలువగు చిత్రము దోచ పర్ణశాల గట్టబోతే బలువగు చిత్రము దోచ పాలా పరిటకు వచ్చే గరుడ రక్తము గక్కె పాలా పరిటకు వచ్చే గరుడ రక్తము గక్కె పుట్ట నుండి నాగరాజు పునికే కావేశనన్న పుట్ట నుండి నాగరాజు పునికే కావేశనన్న మనవది నా సీతదేవి మల్లె పూలు గొయ్యబోతే మనవది నా సీతదేవి మల్లె పూలు గొయ్యబోతే పచ్చి గర్కుల నాగరాజు పడిగ విప్పి నేలగొట్టె పచ్చి గర్కుల నాగరాజు పడిగ విప్పి నేలగొట్టె జింక పిల్ల సింహముల బాగుగాను బారదోలె జింక పిల్ల సింహముల బాగుగాను బారదోలె అపచకనామనిపించే అన్నా నా
మదికేమో అపశకనామనిపించే అన్నా నా మదికేమో ధరణి శ్రీ ధర్మపురి దామా నా మాట వినుము ధరణి శ్రీ ధర్మపురి దామా నా మాట వినుము అన్నయ్య వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా నా మనవి తెలిపెదగనుమా రాఘవ వినుమా అన్నయ్య శ్రీ